Welcome to SSV TV5 న్యూస్ ఛానల్. కంటోన్మెంట్ బోర్డు నోటిఫికేషన్కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్. కంటోన్మెంట్ బోర్డు పాలనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రజల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో మరొక్కసారి నామినేటెడ్ సభ్యుల కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా కుంటుపరుస్తోందని ఆయన ఆరోపించారు. కంటోన్మెంట్ బోర్డును తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ ప్రజల పక్షాన మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రకటించారు. కార్ఖానాలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ దీక్ష కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న పాలనకు అవకాశం ఇవ్వకుండా నామినేటెడ్ సభ్యులతో కాలం గడపడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంకి రవీందర్, పెద్దాల నరసింహ, నాగేష్ యాదవ్, మారుతి గౌడ్, సత్యనారాయణ, వినోద్, మహేష్, ఈవూరి వినోద్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యేకు మద్దతు తెలిపారు. ఈరోజు ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం, 16 తారీఖు డేట్ నాడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. 56 కంటోన్మెంట్ బోర్డులు ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ మెంబర్తో కొనసాగిస్తున్నారో అదే నామినేటెడ్ మెంబరు ఇంకా 1 ఇయర్ కొనసాగిస్తున్నట్టు వారు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ నోటిఫికేషన్ మీదనే ఈరోజు ఈ ప్రెస్ మీట్. మీ అందరికీ తెలుసు, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ చేయాలని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ తర్వాత ఈ మెర్జర్ గురించి పోరాటం చేస్తున్నారు, మెర్జర్ చేస్తా అనే అంశంతో ఎలక్షన్ వెళ్ళడం కూడా. అదే మాదిరిగా వారు ఇక స్థానికంగా గతంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉండే కాబట్టి ఈ కంటోన్మెంట్ బోర్డుల ద్వారా ఈ ప్రజలకు ఎంత నష్టమో వారికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం మీదనే మెర్జర్ కావాలని వారు కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా మళ్ళీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు మెంబర్ని, నామినేటెడ్ మెంబర్ని 1 సంవత్సరం కొనసాగిస్తున్నారు కాబట్టి దాని మీద ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి కంటోన్మెంట్ మెర్జ్ మూమెంట్ గురించి, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్లో భాగంగా మంగళవారం నుంచి కార్ఖానా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇక్కడ స్థానికులు ఉన్న కాలనీ వాళ్ళు కావచ్చు, బస్తీ వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే ఈ మెర్జర్ కావాలనుకుంటున్నారో వారందరితోటి కంటిన్యూగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా వారిని మెర్జు చేసే విధంగా చూడడానికి ఎమ్మెల్యేగా నా బాధ్యత. ఎలక్షన్లో ఏదైతే వారికి హామీ ఇచ్చామో ఇది మెర్జు చేస్తామని, ఆ మెర్జులో భాగంగానే మెర్జు చేయాలని కేంద్రం మీద ఒత్తిడి పెట్టడానికి మంగళవారం పొద్దున 10 గంటల నుంచి కంటిన్యూషన్గా నిరాహార దీక్షతో పాటు ఇది అయిన తర్వాత వారి దిగొస్తారా ఏందా చూసిన తర్వాత ఇంకా భవిష్యత్తు కార్యాచరణ కూడా మీకు తెలుపుతాము. కావున ఈరోజు ఈ మెర్జు చేయాలని కేంద్రం ప్రభుత్వం మీద ఒత్తిడి ఎన్నిసార్లు మేము ఇక్కడ అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఎన్నిసార్లు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి వారు 2020లో కావాల్సిన ఎలక్షన్ని 2026 అయినా కూడా 6 సంవత్సరాలు అయినా కూడా గత 4 సంవత్సరాల నుంచి సివిల్ నామినేటెడ్ అని చెప్పుకుంటూ ఒక కన్ఫ్యూషన్ ఏం చేస్తూ మెర్జర్ చేస్తా అని చెప్తూ మెర్జర్కి 4 సంవత్సరాల ప్రక్రియ అంటే ఈ విధంగా చూస్తే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా వాళ్ళు చేయాలని వాళ్ళకి ఆలోచన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి తొందరగా చేసి ఏ విధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ అవుతుందో ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్లనే ఈ ఎలక్షన్ కూడా కావాలన్నదే మా డిమాండ్.
ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తుండ్రు. ఎలక్షన్ పెడితే ఓడిపోతారు, వీటిని విలీనం చేసి ఇంట్రెస్ట్ ఉన్నదని చూపించుకుంటూ 4 సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ కొనసాగిస్తారు. ఇప్పటిదాకా దాన్ని ఎండే చేస్తలేరు. ఇప్పుడు ఈ మళ్ళీ వచ్చే సంవత్సరంలో ఎండి చేస్తారని కూడా ఏం నమ్మకం. కాబట్టి ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు 300 సీట్లు చేసి హైదరాబాద్ని విస్తరించి గ్రేటర్ హైదరాబాద్లో మంచి మార్పులు రావాలి, స్పీడ్ డెవలప్మెంట్ కావాలని వారి ఆలోచన ఏదుందో అందులో భాగంగా మన కంటోన్మెంట్ బోర్డు కూడా మర్జీ చేసి చేయాలనేది అసెంబ్లీ ద్వారా ముఖ్యమంత్రిని కోరడం, ముఖ్యమంత్రి గారు అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది. కావున మనకి కంప్లీట్గా ఈ ఎలక్షన్తో పాటే కార్పొరేషన్ ఎలక్షన్తో పాటే కంటోన్మెంట్లో కూడా కార్పొరేషన్ రావాలి, కార్పొరేషన్ ఎలక్షన్ రావాలి అనేది మా డిమాండ్. మెర్జరే ఏది ఏమైనా మాకు ఇప్పుడు ఒక డివిజన్ ఉంది. గతంలో కూడా ఇది మల్కాజ్గిరి పార్లమెంటే, మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి పార్లమెంట్లోనే ఉంది. అవునన్నా కాదన్నా దీని పేరే మార్చలేరు. కావాలని కొంతమంది డ్రామాలు చేస్తున్నారు, యాక్టింగ్లు చేస్తున్నారు. ఏమున్నా వాళ్ళు కనిపిస్తలేరు. కాబట్టి ఈ అంశాన్ని తీసుకొని కనిపించాలని ఒక ఆలోచన తప్పితే ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు చెప్పారా సికింద్రాబాద్ పేరు మార్చుతా అని? వారు భార్య స్వయాన చెప్పారు మొన్న కూడా సికింద్రాబాద్ పేరు ఏం మార్చలేమని. వీరు తొందరపాటు ఏదో అడావుడిగా చేసి ఖాళీ ఉన్నారు కాబట్టి కనిపిస్తలేరు, కాబట్టి ప్రజలు మర్చిపోతున్నారు, కాబట్టి మేము ఉన్నామని చూపించుకోవడానికి ఇది యాక్టింగ్ తప్పితే ఏమీ లేదు. ఏమున్నా ఈ రోజు మాత్రం మన ముందున్నది ప్రధానమైన సమస్య కంటోన్మెంట్ బోర్డు మెర్జరే. కాబట్టి ఆ మెర్జర్ మీదనే అంశం, మిగతా విషయాలన్నీ వాళ్ళ అద్దెకి కూడా దాని తర్వాత నెక్స్ట్ మాట్లాడదాం. వారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అపారమైన ప్రేమ మన మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మీద. కాబట్టి మన కంటోన్మెంట్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇంకా ఎక్కువ బాగు చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి వాళ్ళ ఆలోచన లేదున్నా డెవలప్మెంట్ అయితే సాధిద్దాం.